హాయ్ గాయ్స్, హక్కున మటాటా. ఈరోజు నేను కన్నా ఫేవరెట్ కంద చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర మంచిగా చిటిపట్లాడే వరకు ఉంచి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇవి మగ్గడానికి ఉప్పు పసుపు కూడా వేసాను అనమాట. ఇప్పుడు మనం మంచిగా ఇవి కాలే వరకు అంటే వేగే వరకు వేపుకుందాం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచి సువాసన వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కంద ముక్కల్ని యాడ్ చేసేసుకుందాము. ఆ తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఉంచి మూత తీసిన తర్వాత కంద పీసెస్ ఇట్లా మంచిగా మగ్గిపోయాయి. ఇందులో నేను చింతపండు పులుసు అనేది పిండేశాను. ఇక మా కోసం ఎగ్స్ ఉడకపెట్టినప్పుడు లియో గడికి కూడా ఇట్లా ఒక ఎగ్ తీసి పెడతా అనమాట. సో చింతపండు పులుసు అయితే మంచిగా దగ్గరకు వచ్చింది. ఇందులో ఉప్పు కారం యాడ్ చేసేస్తున్నాను తగినంత. ఇంకా మంచిగా ఉడకపెట్టేసుకుందాము దగ్గరకు వచ్చే వరకు. ఇందులోకి నేను ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేస్తున్నా. చామదుంపల పులుసులోకి లేకపోతే కంద పులుసులోకి ఎగ్స్ యాడ్ చేస్తే అద్దరిపోతుంది అనమాట. సో కర్రీ అయితే అయిపోయింది, మనం ప్లేటింగ్ అయితే చేసేసుకుందాం. అయితే నేను వీటిలోకి సైడ్ డిష్ కింద అప్పడాలు గుమ్మడికాయ వడియాలు కూడా పెట్టాను. సో ఇట్లా ఉంటే ప్లేట్ టమ్మీ ఫుల్ ఉంటుంది, పక్కా చూస్తేనే టమ్మీ ఫుల్.